శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 550వ నామం వియదాది జగత్ప్రసూహు. మంత్రస్వరూపంలో శ్రీ వియదాది జగత్ప్రసవే నమః. మనం 548, 549 నామాలలో అమ్మవారిని విమర్శ రూపిణి అని, విద్య అని వరుసగా కీర్తించుకున్నాం. విమర్శ రూపిణి నామంలో ప్రకాశ స్వరూపమైన పరమాత్మ యొక్క ప్రకటనా స్వరూపంగా అమ్మవారు విమర్శ రూపిణిగా ఈ విశ్వంగా వ్యక్తమవుతారు అని తెలుసుకున్నాం. విమర్శ రూపిణి అయిన తల్లి విద్యాదేవి స్వరూపంలో మనకు పరమేశ్వరుని గురించి తెలియచేస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహంతోనే అయ్యవారి పాద పద్మములు మనకు లభిస్తాయి అని తెలుసుకున్నాం. అలా పరమేశ్వర సంకల్పంతో అమ్మవారు ఈ విశ్వంగా, ఈ సృష్టిగా ప్రకటితమయ్యే సమయంలో అమ్మవారు మొదట ఏ స్వరూపంలో వ్యక్తమవుతారో ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ నామంలో వియత్ అంటే ఆకాశము, జగత్ప్రసూహు అంటే ఆకాశము మొదలైన జగత్తు అంతా అమ్మవారి నుండి ఉద్భవించింది అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారు సృష్టి కార్యం చేసేటప్పుడు మొదటగా ఆకాశం అనే స్వరూపంలో వ్యక్తమవుతారు. ఆకాశంతో మొదలుకొని అన్ని లోకాలకు అమ్మవారు కన్న తల్లి అని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, ఇలా సర్వ ప్రకృతి ఒక క్రమంలో అమ్మవారి నుండి ఆమె యొక్క శక్తిగా వెలువడుతుంది. సృష్టిగా వ్యక్తమైన అమ్మవారి శక్తి మొదటగా ఆకాశం అనే స్వరూపంలో ప్రకటితమవుతుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని వియదాది జగత్ప్రసూహు అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.